హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను విరామ్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్నటువంటి మెయిన్ హీరోయిన్లకు సంబంధించి మధ్యకాలంలో ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్గా మారింది. సో ఒక వ్యక్తి వాళ్ళని చీట్ చేశాడంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఒక మంచి అవగాహన, పూర్తి విశ్లేషణ మనం తాసుల విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు ఎవరెత్తను? వైజాగ్ మద్దిపాలానికి చెందినటువంటి ఈయన క్రాంతి దత్ బేసికలీ ఏం చేశాడంటే అప్పుడెప్పుడో 2019 ఆ టైంలో పింకథాన్ అని ఈవెంట్ చేశాడు. ఇదేంటి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించో లేకపోతే క్యాన్సర్ సంబంధించి అవగాహన సదస్సులు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, పింక్ రిబ్బన్ వాక్ అని. బేసికల్ సెలబ్రిటీస్ అందరు దీనికి అట్రాక్ట్ అవుతారు. కానీ ఈవెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవడో ఒకటి డొనేట్ చేయాలి. ఎందుకంటే మామూలు రిటర్న్స్ రావు కాబట్టి, ఏదో చేసామన్న తృప్తి. ఇలాంటి వాటికి సెలబ్రిటీస్ మహా వాళ్ళందరూ కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి మద్దతుగా నిలుస్తారు. ఈ కోవలో శిల్పారెడ్డి గారు ఉన్నారు కదా, మన సామ్రాట్ వాళ్ళ సిస్టర్. తను ఇక్కడ బొటిక్స్ ఉన్నాయి, తనకి జ్యువెలరీ స్టోర్, ఆన్లైన్లో చాలా వ్యాపారాలు చేస్తుంది సెలబ్రిటీస్కి అందరికీ. సస్టైనబుల్ కార్ట్ అని ఒక ఆర్గానిక్ది స్టోర్ పెట్టింది. ఇదేంటంటే మనకి ఇప్పుడు వైబ్రెంట్ లివింగ్ లాగా సెలబ్రిటీస్ అందరికీ వీళ్ళే ఫుడ్ సప్లైస్, వెజిటేబుల్ సప్లైస్ ఇవన్నీ చేస్తారు. వాళ్ళ డైట్ మేనేజ్మెంట్ ఇవన్నీ వీళ్ళు చేస్తారు. శిల్పారెడ్డిని పరిచయం చేసుకున్న తర్వాత వీడికి అడిషనల్గా కొత్తగా ఏమొచ్చింది అంటే, ఈ వీడితో పాటు ఇటు కీర్తి సురేష్, మన లక్ష్మీ మంచు గారు, వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరితో ఆయన తరచు మాట్లాడడము, ఆ శిల్ప దగ్గరకు వస్తారు కాబట్టి నా పార్ట్నర్ అని చెప్పడం, ఫోటోలు దిగితే ఈ ఫోటోలను ఇంకో దగ్గర చూపించేసి ఇంకో వ్యాపారం పెట్టించుకున్నాడు, తృతీయ జ్యువెలర్స్. అక్కడ శ్రీజారెడ్డి అని ఇంకొక అబ్బాయిని కలిపి పార్ట్నర్లుగా పెట్టుకొని తృతీయ జ్యువెలర్స్ ప్రారంభించాడు. యాక్చువల్గా ఈ జ్యువెలరీ స్టోర్కి ఇంత అవుతుంది, మీరు ఇంత పెట్టండి అని. వాళ్ళు ఒక 5.8 ఎంతో సిఆర్ పెట్టారు. ఆ తర్వాత వీళ్ళని చూపించేసి ఇంకొకటి ఈ జ్యువెలరీ స్టోర్కి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటిని పెట్టుకున్నాడు. తర్వాత పరిణీతి చోప్రా దగ్గర 100 సిఆర్ టోకరా, మళ్ళీ సమంత దగ్గర కూడా ఒక 6-7 కోట్లు టోకరా, ఈ కీర్తి సురేష్ దగ్గర కూడా అంతే. మోస్ట్లీ సెలబ్రిటీస్ పేర్లు చెప్పి బయట వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇటు చేసి వీళ్ళకి అటు చేసి ఏదో మసిపూటి మారేడుకాయ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తృతీయ జ్యువెలర్స్ ఆ టైంలో వాళ్ళు పెట్టిందే ఉంది, వీళ్ళకి లెక్కలు కనబడట్లా వీడు ఏం చేస్తున్నాడు అనేది. ఎప్పుడు అడుగు అదొకటి ఇదోటి ఏదో చెప్తూ మేనేజ్ చేస్తున్నాడు. ఈవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే తర్వాత ఇతని గురించి బయటకు వచ్చింది. ఇప్పుడు పరిణీతి చోప్రా కేసేసింది 100 కోట్లు మోసం చేశాడు అని. అయ్యో లబోదిబోమన్నారు మిగతా వాళ్ళంతా, ఎందుకంటే ఇందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు బీభత్సంగా ఉన్నారు. లక్ష్మీ మంచు అలాగే వీళ్ళంతా ఆల్మోస్ట్ ఈ సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందినటువంటి ఈ వైఫ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దీంట్లో పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యాడు బేసిక్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఇన్ని మోసాలు చేస్తున్నాడు, కనీసం ఎంత చదువు ఉంటాడు? అట్లీస్ట్ ఒక బీటెక్ కాదు, 10th కూడా ఫెయిల్, 10th కూడా చదవాలా వీడు. అందుకే చదువుకోవద్దని చెప్తాను. 25 years అతను మా హార్డ్లీ ఉండాలంటే ఒకరి పేరు చెప్పొకరిని ఇలా అందరినీ టోకరా చేసేసరికి ఇప్పుడు మొన్న సమంత వాళ్ళ తండ్రి చనిపోయాడా, అది చనిపోయిన 2వ రోజుకి సమంతకి ఇంకో పెద్ద షాక్. ఇది ఆవిడ పెట్టుబడులు పెట్టిన కంపెనీకి ఇట్లా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇలా ఇప్పుడు సెలబ్రిటీస్ అందరు కూడా ఇతని మీద వరుస పెట్టి కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇంకా బోల్డ్ ఈయన ఒక ర్యాపిడో డ్రైవర్ని ఒకసారి గుద్దేసి చంపేశాడు, ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకా ఉన్నాయి కేసులు, అవి రన్ అవుతున్నాయి. ఫస్ట్ ఎవరు వచ్చారు ఈయన దగ్గరికి? అసలు ఎలా ఇతను నమ్మాడంటే ఒక పెద్ద తలకాయ అంటూ వచ్చి లేదు, వీడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టుకొని ఫస్ట్ ఆ పింకథాన్ అనే ఈవెంట్ చేసాడు. దాన్ని పట్టుకొని పాపం శిల్పారెడ్డితో పాటు సెలబ్రిటీస్ అందరు గుట్టుగా పెట్టేసారు డబ్బులు. ఒకరొకరు ఆల్మోస్ట్ ఒక 200-300 కోట్ల వరకు టోకరా వేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నిన్నే ఇప్పుడు లేదు, నిన్న అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. వస్తాయంటారు డబ్బులు అవి బయటకి? ఎవరి డబ్బులు వెనక్కి రావు, జస్ట్ లవోదివమని ఏడవడమే అంతే. అంటే అది బ్లాక్ మనీ అని రావా? ఎట్లా బ్లాక్ మనీ కాదు, అంటే ఇటు దట్ అటు ఏదో రొటేట్ చేసాడు. కొన్ని ఇన్వెస్ట్మెంట్లు కూడా అయిపోయాయి, అవన్నీ రిటర్న్ రావు కదా, అంతే. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.